సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఇగో పొద్దున అందరు మగ్గు పట్టుకొని పోతే నేను బకెట్ పట్టుకొని తిరుగుతున్నాను. మస్తు వేడి ఉన్నాయి బ్రో నీళ్ళు, చల్లగున్నాయి అనుకున్నా. చేయి పెట్టిన సుండ్రుమంగా. నేను మాట్లాడుకుంటా ఇగో లేడీస్ వాష్రూమ్ కాడికి వచ్చిన. నేను నిల్చున్నాడు అట్లనే చూస్తుండే, ఇదేం దిల్లకపోతున్నా అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు అలా చూడకండి. జస్ట్ అంటే ఎందుకంటే మొత్తం ఎట్లా అంటే నూక్కుంటారు. నా లుంగ అయితే నేను ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. నమస్తే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడే స్నానం అయితే చేసినాం, ఫ్రెష్ అయినాము. సో ఈరోజు ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం ప్రాసెస్ అనేది ఎట్లా. మనం ఫోన్స్ గిట్ట తీసుకోవద్దు, అక్కడనే పెట్టేసేయాలి. సో నేను, యోగేష్, సాయి అయితే రెడీ అయిపోయినాము. ఇక తిల్లన్న పండు రెడీ అవుతారు, అందరు రెడీ కాగానే వెళ్దాము. అండ్ అట్లనే ఇప్పుడు మనం ఫస్ట్ మీల్ తీసుకోబోతున్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో ఇడ్లీ తీసుకుందాము, లైట్ ఆయిల్ లెస్ ఉంటుంది కాబట్టి ఇడ్లీ తీసుకుందాము. అది గిట్ట చూపిస్తా. ఇక్కడ రీసెంట్గా అదేమంటారు, ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఒక హోటల్ ఇడ్లీ తిన్నాము, చాలా బాగుండే ఆడ. ఇప్పుడు గిట్ట అక్కడనే దీనికే ట్రై చేస్తాము. ఒకవేళ అక్కడ ఉంటే మీకు చూపిస్తా అక్కడ గిట్ట ఎట్లుంటుంది, హైజీనిక్గానే ఉంటుంది. సో అదనమాట. ఈ బస్సెస్ చూసారు కదా, ఇవన్నీ ఫ్రీ బస్సెస్ అనమాట. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ స్టే చేస్తారు కదా హోటల్లో, రూమ్లో, ఇక్కడ నుంచి డైరెక్ట్ మన దేవస్థానం కాడికి తీసుకుపోతాం అనమాట బస్సు. గాయస్ చూసిరు కదా అవుట్ఫిట్ అయితే, షర్ట్ వేసుకున్నా, లుంగి వేసుకున్నా. లుంగి అయితే నాకు అసలు కట్టుకోనికనే రాదు, ఏదో అప్పటి నుంచి ట్రై చేసుకుంటా కట్టుకున్నా. భయం ఒక్కటి ఏంటంటే లుంగి ఆయనతో పుసుకు నేడుసిపోతుందని. ఎందుకంటే 4-5 గంటలు ఉంది లోపల, మొత్తం 4-5 గంటలు ఉంది వెయిటింగ్ చేయాలి. సో ఏడుసిపోతుందండి. గట్టిగా అయితే గట్టిగా పెట్టుకున్నా, చూడాలి. ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లనే ఉండాలి, కవర్ చేసుకోవాలి. మంచిగా ఉందా, ఎట్లుంది అవుట్ఫిట్ కమెంట్ చేసి చెప్పండి, మంచిగా అనిపిస్తుంది ఎట్లుందో. ఇక మన యోగేష్ అవుట్ఫిట్ చూడండి, షర్ట్ వేసుకుంటూ ఈయనైతే లుంగి వేసుకుంటూ. ఇక సాయి తెలుసుగా మీకు, ఎప్పుడన్నా స్పెషల్ డిఫరెంట్గా ఉంటాడు సాయి. జర కుర్తా వేసుకుంటూ అట్లనే ఫార్మల్ పాయింట్ వేసుకుంటూ. మనోడి గిట్ట మంచిగానే రెడీ అయిపోయిండు. ఫోన్ ఇస్తాము. హెయిర్ స్టైల్ మంచిగా ఉందిగా, మొన్ననే ఓల్డ్ సిటీలో వేయించుకున్నా, 150 రూపాయలు తీసుకున్నాను, మినిమం ఉంటుంది. ఏమైంది బ్రో అట్లా పట్టుకొస్తున్నావు? తెల్లలుంగి బ్రో, మళ్ళీ నల్లగైంది అనుకో, మా అమ్మ ఇంటికి వంగని తోముడు తోముతుంది నన్ను. మళ్ళీ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఉతుక్కాలి. ఇప్పుడు టిల్లన్న ఇంకా పండు మీద రెడీ అవుతారు వాళ్ళు గిట్ట, వాళ్ళ అవుట్ఫిట్ గిట్ట చూపిస్తా. ఇక అందరం రెడీ కాగానే వెళ్దాం. ఇక ఈ నుంచి వెళ్ళేసి ఆకలి అయితే అవుతుంది, ఆల్రెడీ కడుపులో ఎలుకలు అన్నీ ఉరుకుతున్నాయి. పోయి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ చేసేద్దాం. షర్ట్, లుంగి మొత్తం హై లెవెల్. ధోతి, రామ్రాజ్ ధోతి. మంచిగా గ్రీనరీ ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా, thumbnail కి ఫొటోస్ అండ్ అట్లనే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. కాకపోతే అక్కడ రోడ్డు మీద దిగుతే ఏంటంటే పుసుకున్న రపరప వస్తున్నాయి బస్సులు, అట్లనే వచ్చేస్తున్నాయి మీదికి. ఇక జర చూసి వేసి ఉరుక్కుంటా వేసుకుంటా కింద మీద పడి తీసుకున్నాం. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. రెడీ అయిపోయినాం. ఇక ఇప్పుడు మనం దేవస్థానంకి వెళ్తున్నాము. గాయస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు అయ్యింది. మార్నింగ్ వెళ్ళినాం మేము, 6 hours అయింది. 6 hours అయినా 6.5 hours అయింది, 6 to 6.5 hours అయితే అయింది. సో ఇప్పటిదాకానే వచ్చినాము. ఇక రాగానే ఫుల్ ఆకలి అయింది. ఇక 6:30 అయింది కదా, 6:30 అయింది బయటికి వెళ్ళకల్లా. ఇక ఫుల్ ఆకలి అయిన ఉండే అట్లనే ఆడికి పోయినాం. ఏమంటారు దాన్ని, సత్రంకి పోయినాం. సత్రం అని అంటారుగా, అన్నదానం చేస్తారు కదా తిరుపతిలో, ఆడికి వెళ్ళినాము. ఆడికి పోయేసి తిన్నాము. కాకపోతే డిన్నర్ టైం ఇది, డిన్నర్ టైంకి పోయి లంచ్ చేసినాము. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అల్టిమేట్ ఉంది నిజంగా, ఆ ఫ్లేవర్స్ ఏడో దొరికాయి. సో ఇక్కడికి నాకు తెలిసి తిరుపతికి వచ్చి దాదాపు అందరూ అన్నదానంలోనే తింటారు.
కాకపోతే కొంతమంది బయట తింటారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఇక్కడ మాత్రం టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్. సో ఇక్కడ పక్క తినాలి మనం అన్నదానంలో, ఎందుకంటే మిస్ అయిపోతారు లేదంటే ఆ ఫ్లేవర్స్ కానివ్వండి. మొత్తం హైజీనిక్ ఉంది కంప్లీట్ గా. సో నేను కెమెరా తీసిపోయి గిట అంత రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే లోపలికి అలవ్ లేదంట కెమెరా. సో ఇప్పుడైతే వచ్చినాము. ఇంకొకటి లడ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఆడ కౌంటర్ కాడ అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు. మేమైతే మనిషికి 10 లడ్లు అయితే తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే ఆడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అదంతా చూసి మేము స్టంట్ అయిపోయినాం. సో ఇప్పుడు మనిషికి 3 లడ్ల లెక్క అయితే ఒక్కడే పోతుండే. ఇప్పుడు పండు ఒక్కడే పోయి తీసుకొని వస్తున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ టకాయించిపోయినాం ఫుల్. ఇక ఇప్పుడు పండు పోయి తీసుకొని వస్తాడు. ఇక మనోడు పోయి ఒక 10 ఇస్తారు, 10 కన్నా ఎక్కువ ఇయ్యరు. ఇక మనిషికి మేము 3 పంచుకుంటాం. ఇక దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా అయింది. లాస్ట్ టైం గిట్ట ఇట్లనే అయింది అనమాట. లాస్ట్ టైం కాకపోతే 2 hours లో అయిపోయింది. ఇప్పుడు 6 hours తీసుకున్నా కానీ వర్తబుల్ అనమాట. అంత మంచిగా అయింది దర్శనం అయితే. బ్రో దర్శనం ఎట్లయింది? సూపర్ సార్, ఎట్లా విడిస్తే బంపర్. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. బ్రో ఏ దర్శనం ఎట్లయింది నీకు? మనోడు చూడండి మొత్తం డల్ అయిపోయాను. నువ్వా 4 సార్లు ఆడ. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటాయి అంటే మనకి ఒక బ్లాక్స్ ఉంటాయి, రూమ్స్ లెక్క ఉంటాయి. ఆ రూమ్స్లల్లో మేము 15th రూమ్ అనమాట. సో మెల్లమెల్లగా పోయే కాలం మనోడు అయితే పవర్ న్యాప్ ఎన్ని వేసిండో గుర్తులేదు అసలు. 6-7 times దాకా పవర్ న్యాప్ వేసిండు. ఇంకొకటి చెప్పాలంటే లోపల పెద్ద స్టంట్ అయింది, ఎందుకంటే మొత్తం ఎట్లా అంటే నూక్కుంటారు. నా లుంగ అయితే నేను ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకొని కూర్చున్నా, నేను ఏడుసిపోతుందని అట్లా నూక్కుంటారు. నా కాళ్ళు అసలు భూమి మీదనే లేవు. నేను ఇట్లా గాళ్ళున్నా అంతే, ఇట్లా మనం నిల్చోవాలంటే వాళ్ళే నూక్కపోతురు మనని. మస్తు కష్టం. అది ఒక్కటి జర అన్కంఫర్ట్ అనిపించింది, ఎందుకంటే పక్కన లేడీస్ గిట్ట వాళ్ళు అంటున్నారు. సో మనోళ్ళు మొత్తం ఇటు సైడ్ నుంచి అట్లా వాళ్ళ మీద నూకడం అంతా కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది. అది ఒక్కటి జర మంచిగా ఉంటే బాగుండి అనిపించింది అంతే. నేను మాట్లాడుకుంటూ ఇగో లేడీస్ వాష్రూమ్ కాడికి వచ్చిన. నేను నిల్చున్నాడు అట్లనే చూస్తుండే, ఇదేం దిలకపోతున్నా అనుకుంటున్నాను. పొద్దుటి నుంచి ఇట్లా లుంగి లేపి నడుచుకుంటూ ఉన్నాం. మొత్తం పాదయాత్ర, మొత్తం కాలంతా నల్లగా అయిపోయినాయి. కనిపిస్తలేదా? ఎందుకు కనిపిస్తలేదు? ఇంత పప్పు వేసిర్రు మీద. ఓడు ఆడ మేము సాంబార్ ఇచ్చిర్రు మాకు బ్రేక్ఫాస్ట్ లా, లోపల సాంబార్ రైస్. ఓడు ఇగో మొత్తం అంటించిండు. ఇప్పుడు ఇంటికి పోగానే మా అమ్మ నా ఇప్పుడు దాని అంటేయడం అనర్రా, తీసుకొచ్చి మీద పడేయడం. అది వేడి వేడి ఉంది. నా ఇప్పు కంటించారు, ఈ ఇప్పు కంటించారు. నాకు నిజంగా తెలిసేట్లు అస్సలు వచ్చిపడదు, ఏదో ఒక మరక అవుతుంది. గాయస్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. గుండం వాటర్ తిరుపతిలా మస్తు ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్ గా అనిపిస్తున్నాయి వాటర్ అయితే. వెళ్తారా? ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళా రేపు మార్నింగ్ అయితే ఇంకో టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. మనము రిటర్న్ టు హైదరాబాద్ ఆన్ ది వేలోనే ఉంటుంది అది. సో అది గిట్ట కవర్ చేసి మీకు చూపిస్తా ఆ టెంపుల్. ఈరోజు అయితే వీడియో మాత్రం ఇంతే. ఇక ఇప్పుడు మొత్తం అందరం అలసిపోయినాం. ఇక ఇప్పుడు రూమ్కి వెళ్తాము, రూమ్కి వెళ్ళేసి పడుకుంటాం. సో రేపు మార్నింగ్ దీన్ని కంటిన్యూటీ ఇస్తా. అది గిట్ట ఇంకో టెంపుల్ని విజిట్ చేస్తాము. అది గిట్ట నేను మీకు విజువల్ చూపిస్తా, బాగుంటుంది అంట ఆ టెంపుల్. సో అది విజిట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం ఈ హైదరాబాద్ మనం. హోప్ ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నా. సో రేపు ఇంకో టెంపుల్కి వెళ్తాం కదా, అది గిట్ట ఇస్తాను మీకు విజువల్. సో గుడ్ నైట్ guys, see you, bye. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు